ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఇప్పుడు నేను మీకు ఒక మోడల్ చూపిస్తున్నాను. మ్యాథ్స్ ల్యాబ్లో ఖచ్చితంగా ఉండాల్సిన మోడల్స్లో ఇదొకటి. ఓకే, దీన్ని చూడంగానే అబాకస్ అని అనుకోమాకండి. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. ఇక్కడ కొన్ని స్పోక్స్ ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏవో రాసి ఉన్నాయి. వన్స్, టెన్స్, హండ్రెడ్స్, 1000, 10,000 lakhs అంటే ఇండియన్ సిస్టమ్, హిందూ సిస్టమ్ ఆఫ్ నంబర్స్. అలాగే ఇటువైపు తిప్పితే ఇది చూడండి, యూనిట్స్, టెన్స్, హండ్రెడ్స్, 1000, 10,000, 100,000 ఇలా. అంటే ఈ మోడల్ అనేది మనకు మ్యాథ్స్ ల్యాబ్లో ఉంటే వెనెవర్ వీఆర్ టీచింగ్ టూ డిఫరెంట్ సిస్టమ్ ఆఫ్ నెంబర్స్, హిందూ సిస్టమ్ అండ్ ఇంటర్నేషనల్ సిస్టమ్, ఈ నెంబర్స్ని మనం టీచ్ చేసేటప్పుడు వాటి ప్లేస్ వాల్యూస్ వాటి చెప్పేటప్పుడు ఫేస్ వాల్యూ చెప్పేటప్పుడు ఈ మోడల్ మనకు అత్యంత ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి మీ మ్యాథ్స్ ల్యాబ్లో ఈ మోడల్ ఉందా లేదా అనేది మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుని కంపల్సరీగా ఇండెంట్ పెట్టుకుంటే, ఎవ్రీ ఇయర్ ఇండెంట్ పెట్టుకుంటే ఈ మోడల్ని మీరు ఖచ్చితంగా ఇండెంట్ పెట్టుకుని మీ ప్రిన్సిపల్ గారికి చెప్పి రిక్వెస్ట్ చేసి మ్యాథమెటిక్స్ టీచర్లందరినీ దయచేసి కోరుతున్నాను. ఇది ఈ మోడల్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది చిన్నపిల్లలకి, ముఖ్యంగా ప్రైమరీ కిడ్స్కి. ఓకే, ఇలాగ బడ్స్ని మూవ్ చేసుకోవచ్చు, మనం ఇలాగ మూవ్ చేసుకోవచ్చు, ఇలాగ. ఓకే, ఇలా మూవ్ చేయొచ్చు. ఓకే, అలా మూవ్ చేసుకోవచ్చు. మనం డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ కలర్ బడ్స్ పెడుతూ మనం ఆ ప్లేస్ వాల్యూస్తో ఆ పిల్లలకి మనం చక్కగా టీచ్ చేయొచ్చు. అండ్ ఇది ఒక పిల్లలు చేస్తూ చెప్పచ్చు కదా, యాక్టివిటీ. వాళ్ళు చేస్తూ నెంబర్ చెప్పచ్చు కదా. ఓకే, ఒక పిల్లాడి చేత నెంబర్ పెట్టించండి, ఇంకో పిల్లాడి చేత నెంబర్ చెప్పించండి. అలాగే ఎవరి ఐడియాస్ వాళ్ళకి ఉంటాయి. చక్కటి మోడల్. కాబట్టి కంపల్సరీగా మీరు మ్యాథ్స్ ల్యాబ్లో దీన్ని ఉండేట్టు చూసుకోండి. ఓకేనా? ధన్యవాదాలు.